దేనికి? భోగ విలాసములు. దీంట్లో పడిపోతుంది. రాత్రి మేలుకునేవారు ముగ్గురండి, యోగి, భోగి, రోగి, ముగ్గురు మేలుకుంటారండి రాత్రిపూట. యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు. భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగంలో మునిగిపోతాడు. రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ, శారీరక బాధ. ముగ్గురు మూడు రకాలుగా మేలుకుంటున్నారు. బట్ హూ ఈజ్ ఫార్చునేట్? ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? యోగి అయిన వాడు. కాలం సద్వినియోగం చేస్తున్నాడు, సార్థకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాని అజ్ఞాని ఈ ఇద్దరికి భేదం ఏమిటంటే, అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, జ్ఞాని తెలుసుకొని చేస్తాడు. జ్ఞాని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం చక్కగా తెలుసుకుని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి. సరే, ఇప్పుడు రాత్రి మేలుకోవటం అనేది అందరికీ ఉన్నది, కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. పూర్వం ఒక మహారాజు ఉన్నాడు, వారి పేరు మీకు అందరికీ తెలుసు, భోజరాజు. భోజరాజు వారిలో ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటో తెలుసండి? లక్ష్మి సరస్వతి కంబైన్ అయినారండి వారిలో. ఇటు కావలసినంత సంపద, డబ్బు ఉన్నది, ఇటు కవిత్వం, సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరు? భోజరాజు. తన ఆస్థానంలో కాళిదాసు, ఇంకా అష్టదిగ్గజాలు వీళ్ళందరినీ పండితుల్ని పెట్టి పోషిస్తున్నాడండి. ఎవరు? భోజరాజు. ఇన్ని చేస్తున్నా వారి క్యారెక్టర్లో ఒక చిన్న లోపం ఉందండి. అన్ని సద్గుణాలు ఉన్నాయి, ఒక్క దుర్గుణం ఉందండి. ఏమిటి తెలుసండి? జోదం. జోదం ఆడతాడండి ఎవరు? భోజరాజు. దగ్గర ఉన్న కాళిదాసు గారు ఇదంతా చూచి, అయ్యో మా యజమాని గారికి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ జూదం ఒకటి వచ్చి నాశనం చేసిందే. బంగారం అనేది చాలా విలువ కలిగింది, కానీ దానికి స్మెల్, సువాసన లేదు. బంగారుకే కనుక సువాసన ఉంటే ఇంకా ఎంత వాల్యూ ఉంటుంది దానికి. మా రాజుగారికి ఈ దుర్గుణం పోతే ఇంకా ఎంత